హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. మీరు అస్తమానం అడుగుతుంటారు కదా, నేను కేక్ మీద రాసినప్పుడల్లా అక్క మీరు దేంతో రాస్తున్నారు, ఆ బ్లాక్ కలర్ ఏంటి అని అడుగుతుంటారు కదా. అది వచ్చేసి చాక్లెట్ జెల్లీ కానీ చాక్లెట్ గ్లేజ్ కానీ ఈ విధంగా అయితే ఒక 2.5 లీటర్స్ బకెట్ అయితే దొరుకుతుందండి. ఇది ఇన్స్టెంట్ గ్లేజ్ అనమాట. నేను ఈ విధంగా పైపింగ్ బ్యాగ్లో అయితే వేసుకొని మీకు నేమ్స్ అస్తమానం రాస్తున్నప్పుడు మీరు అడుగుతుంటారు కదా, దీన్ని నేను ఇన్స్టెంట్దే అండి. ఇది ఆఫ్లైన్లోనే పర్చేస్ చేస్తాను. మీకు కావాలంటే ఆన్లైన్లో కూడా ఉంటుంది కంపల్సరీగా. గ్లేజ్ అని అడిగితే ఇస్తారనమాట మనకి. అయితే అక్క మరి మాకు ఇంత సేల్స్ ఉండవు కదా, మాకు అంత అవసరం లేదు, అంత క్వాంటిటీ అవసరం లేదు అంటే తక్కువ క్వాంటిటీ 200 గ్రామ్స్ అలా దొరికితే తీసుకోండి. లేదు అంటే ఒక పని చేయొచ్చు, హోమ్ మేడ్ ఎలా చేయాలి దాంతో మనం, అంటే హోమ్ మేడ్ అంటే అది చాక్లెట్ గనాషే, కాకపోతే ఇంత షైనింగ్గా రావడం కోసం అయితే మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూసారనుకోండి, డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి చూసేయండి. ఇక్కడైతే నేను ఈక్వల్ రేషియోలో తీసుకోబోతున్నానండి విప్పింగ్ క్రీమ్ అండ్ డార్క్ చాక్లెట్ కంపౌండ్. తర్వాత అయితే ఇందులో ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తే మనకైతే మిర్రర్ ఫినిషింగ్ లాగా వస్తుందన్నమాట చాక్లెట్ కేక్ మీద. మనం ఇన్స్టెంట్గా నేను ఇంతకుముందు చూపించినట్టుగా రెడీమేడ్దైనా తీసుకోవచ్చు, లేదు అంటే ఈ విధంగా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం, మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనేది చూసుకొని చేసుకోండి. ఇక్కడైతే నేను 100 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్, 100 గ్రామ్స్ అయితే డార్క్ కంపౌండ్ తీసుకున్నాను. 100 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ అయితే నేను హాఫ్ కప్ కి కాస్త తక్కువ 100 గ్రామ్స్ చాక్లెట్ అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని మనం డబల్ బాయిలింగ్ మెథడ్ లో అయితే దీన్ని కరిగించబోతున్నాం అనమాట. ఐ మీన్ గనాష్ ప్రిపేర్ చేయబోతున్నాము. దీన్ని అయితే ఈ విధంగా హాట్ వాటర్లో డైరెక్ట్గా విప్పింగ్ క్రీమ్ కూడా కలిపేసి నేనైతే హాట్ వాటర్లో పెట్టేసి కలిపేస్తున్నాను అనమాట. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే మనం కాస్త న్యూట్రల్ జెల్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి మనకు మిర్రర్ ఫినిషింగ్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇదే గ్లేజ్ వాడి నేను ఇది కేక్ ఫినిషింగ్కి వాడుతున్నాను, క్రీమ్లో కూడా వాడుతున్నాను. మీకు ఎక్కడైతే చాక్లెట్ కేక్స్లో ఎక్కడ అవసరమైతే అక్కడ దీన్ని ఎలాగంటే అలాగా వాడచ్చు. అంటే ఫిల్లింగ్స్లో వాడచ్చు, పైన డ్రిప్పింగ్స్లో వాడచ్చు, కేక్ టాపింగ్కి వాడచ్చు. సో మీరు ఒక్కసారి దీన్ని చేసి పెట్టుకున్నారంటే చాక్లెట్ కేక్స్ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు ఇన్స్టెంట్దే వాడుతుంటాను, ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ అన్ని సడన్ ఆర్డర్సే అండి. ఇది కూడా ఆల్మోస్ట్ సడన్ ఆర్డరే, బట్ నా దగ్గర గ్లేజ్ అయిపోయింది. సో మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు జస్ట్ ఒక 2 మినిట్స్లోనే మనకైతే ఇది మొత్తం కరిగిపోయింది అనమాట. చాక్లెట్ విప్పింగ్ క్రీమ్ అనేది కలిసిపోయింది. ఇప్పుడు న్యూట్రల్ జెల్ అనమాట. మీకు తెలిసిందే కదండి, న్యూట్రల్ జెల్ అంటే వాటర్ లాగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దీన్ని ఒక స్పూన్ అయితే నేను ఇందులో యాడ్ చేశాను అనమాట. ఎందుకోసం అంటే ఇది కొంచెం షైనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. అయితే ఇక్కడ చాక్లెట్ వచ్చేసి నాకు కొంచెం కొంచెం క్రిస్టల్స్ లాగా ఉండిపోయాయి. సో నేను ఏం చేశానంటే స్ట్రెయిన్ చేశాను అనమాట. యాక్చువల్గా లేయర్స్లో వాడడానికి అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ టాపింగ్కి వాడాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా స్ట్రెయిన్ చేయండి, అప్పుడే మనకి మంచిగా వస్తుంది అనమాట ఫినిషింగ్. సో కంపల్సరీగా దీన్ని మాత్రం స్ట్రెయిన్ చేయడం మర్చిపోవద్దు టాపింగ్కి వాడాలి అనుకున్నప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే దీన్ని నేను స్ట్రెయిన్ చేసి తర్వాత క్రీమ్లో కూడా కొంచెం కలుపుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే నాకు ఇది ఆర్డర్ మధ్యాహ్నం చెప్పారు 11 o'clockకి, 4 o'clock కల్లా కేక్ కావాలని అడిగారు. కాకపోతే కూలింగ్కి టైం ఉండదని చెప్పేసి నేనైతే ఐసింగ్ కూడా నార్మల్ విప్పింగ్ క్రీమ్తోనే చేశాను. యాక్చువల్గా నేను టాపింగ్ మొత్తం చేసి మీకు టైగర్ ప్రింట్ చూపిద్దాం అనుకున్నాను, బట్ వాళ్ళు డిజైన్ పెట్టేశారనమాట. కేక్ ఇలా కావాలి అని ఒక పిక్చర్ పెట్టాను, అది కూడా కనిపిస్తుందిలేండి. ఓకేనా? అయితే మళ్ళీ వాళ్ళకు నచ్చినట్టు చేయడం బెటర్ కదా అని చెప్పేసి నేను ఐసింగ్ చేసిన కేక్ మీదనే వాళ్ళు పెట్టిన పిక్ ప్రకారం నేనైతే డిజైన్ చేయబోతున్నాను అనమాట. ఇక్కడైతే నేను క్రీమ్లో కాస్త చాక్లెట్ ఇప్పుడు ఇంతకుముందు చేసింది ఉంది కదండి, అదైతే ఇందులో కాస్త ఒక 2-3 స్పూన్స్ అయితే కలుపుకున్నాను. ఏమీ మెల్ట్ అవ్వదండి, ఏమీ లూజ్ అవ్వదు క్రీము. చూస్తున్నారు కదా, స్టిఫ్గానే ఉంది. అయితే
కేక్ కలర్ కూడా వచ్చేసి వాళ్ళు పెట్టిన కేక్ కలర్ కూడా బ్రౌన్ కలర్లో ఉందన్నమాట. సో వాళ్ళు అడిగిన డిజైన్ చేయడం కోసం అయితే నేను ఏం చేశానంటే ఆల్రెడీ ఐసింగ్ చేసిన కేకే ఈ విధంగా లైట్గా అయితే క్రీమ్ అప్లై చేసేసి దీంతోనే ఫినిషింగ్ లాగా మళ్ళీ ఒక లేయర్ లాగా, అంటే చాలా తక్కువ పల్చటి లేయర్లేండి. మీకు ఎప్పుడైనా ఈ టిప్ వచ్చేసి కలర్ క్రీమ్ కానీ ఏదైనా ఇప్పుడు థిక్ రెడ్ క్రీమ్ చేసి పెట్టాలనుకోండి, అప్పుడు ఇలా చేయొచ్చు అనమాట. మనకి క్రీమ్ అనేది ఒక 2-3 స్పూన్స్లోనే మనకి 1 kg కేక్ అయితే కవర్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా మనకు చేస్తూ ఉంటే ప్రాక్టీస్లోనే తెలుస్తాయండి. కాకపోతే కొంచెం మీకన్నా సీనియర్ అనుకోండి, కొంచెం ఎర్లీగా తెలుసుకున్నాను అంతే అండి. ఓకేనా. ఇప్పుడైతే ఆల్రెడీ మనం చాక్లెట్ గనాష్ కలుపుకున్న క్రీమ్తో ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఇచ్చేసాను అనమాట. ఈ క్రీమ్ వచ్చేసి మళ్ళీ నేను డిజైన్కి కూడా వాడబోతున్నాను, సో అందుకని కాస్త ఎక్కువ కలుపుకున్నాను. ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసిన గనాష్ని నేనైతే స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను అనమాట. దాన్ని ఇక్కడైతే నేను ఒక 2-3 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, మన ఇష్టం, మనకు ఎంత అవసరం అయితే అంత వేసుకోవడమే. చూస్తున్నారు కదా, నేను ఇన్స్టెంట్ ఇది ఎలా అయితే షైనింగ్గా ఉంటుందో ఇది కూడా అంతే ఈక్వల్ షైనింగ్గా ఉంది. దీన్ని మీరు కొంచెం లూజ్గా ఉందనుకోండి, ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అయిపోతుంది. ఇది నాకు వాళ్ళు పెట్టిన పిక్చర్ అనమాట. దాని మీద ఉన్న విధంగా చేసేద్దామని డిసైడ్ అయిపోయాను, లేదంటే టైగర్ ప్రింట్ చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ ఇంకేదైనా వీడియోలో డెఫినెట్గా మీతో చూపిస్తానులేండి. ఇక్కడైతే దీన్ని నూర్ 7 నాజిల్తో అయితే నేను ఈ విధంగా రోజెట్స్ లాగా ఇచ్చేసానండి. చాలా సింపుల్ డెకరేషనే, కాకపోతే కస్టమర్ అడిగింది చేస్తే వాళ్ళకి ఇంకా సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇక్కడైతే చాకో చిప్స్ కూడా పెట్టారు కాబట్టి నేను కూడా సేమ్ అదే విధంగా చాకో చిప్స్ అయితే యాడ్ చేసేసి నేమ్ రాసేసాను, టాపర్ పెట్టేశాను. మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికైతే నేను రెడీగా ఉన్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియో అది చేయడానికైతే ట్రై చేస్తాను డెఫినెట్గా. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్.